పద్మ గారు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు బియ్యం వర్సెస్ సన్న బియ్యం నడుస్తుంది ఇష్యూ కాబట్టి, సరే ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వము రైతులను ఆదుకుంటాం, సన్నాలకి సంబంధించి ఇస్తున్నాము 500 రూపాయల బోనస్, నెక్స్ట్ దొడ్డు బియ్యానికి సంబంధించిన వాటికి కూడా ఇస్తాము, అది విడతల వారీగా చేసుకుంటూ వస్తామని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బట్ బీజేపీకి సంబంధించి ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, దొడ్డు బియ్యం కొనడానికి కేంద్రం రెడీగా ఉంది ఇక్కడ, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సేకరించలేకపోతుంది, ఎందుకు చేయట్లేదు అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. ఏంటి అసలు ఈ ఇష్యూ? ముందుగా ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిగా ఒక విషయం, ఇక్కడ మనం కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేశారు? సన్నాలకి ప్రోత్సాహం ఇస్తామని మెన్షన్ చేశారా, లేకపోతే పండించిన బియ్యానికి మేము క్వింటాల్కి 500 ఇస్తామని చెప్పారా? ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా ఎంఎస్పి మీద 500 ఎక్కువ ఇస్తామన్నారు. అందులో సన్నాలు కానీ దొడ్డు బియ్యానికి కానీ డిఫరెన్స్ ఏమీ లేదు, ఏ బియ్యం అయినా ఇస్తామన్నారు. అది ఒకటి. రెండు, మనకి ఈ టైంలో పండే పంట అంతా ఎక్కువ దొడ్డు బియ్యమే. మనకు తెలుసు తెలంగాణలో 90% పండేదే దొడ్డు బియ్యం. దొడ్డు బియ్యంకి మీరు ఇవ్వకపోతే అసలు సన్న బియ్యంకి ఎంత ఇస్తారు మీరు? ఎంత క్వాంటిటీ వైజ్గా చూడండి. ఇప్పుడు ఆల్రెడీ 36 లక్షల టన్నుల దొడ్డు బియ్యం సేకరించారు, దానికి ఏమీ లేదు, అతిగతి లేదు. ఇప్పుడు కళ్ళాల్లో కానివ్వండి, మిల్లుల్లో కానివ్వండి దొడ్డు బియ్యం ఉంది, దాన్ని కొనే నాదుడు లేదు. మనము సోషల్ మీడియాలో చూస్తే ప్రతిరోజు రైతులు పెడుతూనే ఉన్నారు, మాకు ఇదేంటి మా ఓటీపీస్ రావటం లేదు, కూపన్ సిస్టమ్ ఇచ్చారు, టోకన్స్ తీసుకెళ్తే కానీ అవ్వట్లేదు, మాకు ఇది చాలా కష్టంగా ఉంది, ఈ వర్షం స్టార్ట్ అయింది, తడుస్తోంది ధాన్యము, వాళ్ళకి కావాల్సిన ఐకేపీ సెంటర్స్ లేవు. ఇది ప్రతి సంవత్సరం జరిగే పనే కదా ఈ ధాన్యం కొనటం అనేది. సరిపడినన్ని ఐకేపీ సెంటర్స్ని పెట్టడం కానీ, అధికారులను అప్రమత్తం చేయటం కానీ ఇదేమీ లేదు. సీజనల్ చేంజెస్ చూసుకొని దాని ప్రకారం ఏమీ లేదు. ఇవాళ కూడా పాస్బుక్స్ లైన్గా పెట్టి వాళ్ళు విత్తనాల కోసం వెయిట్ చేసే పరిస్థితి రైతులది. అంత దుస్థితిలోకి నెట్టిన గొప్పతనం, ఘనత మటుకు కాంగ్రెస్ పార్టీదే. కరెంట్ కోతలు కానివ్వండి, వాళ్ళకి మోటార్స్ కాలిపోవడం కానివ్వండి, అధిక ఖర్చు అవుతుంది ఇంకా కూడా వాళ్ళకి వీటన్నిటి వల్ల. అసలు ఈ 100% వాళ్ళు ఎక్కడా కూడా ఎలక్షన్ ముందు ఏ స్పీచెస్లో కానీ ఇది చెప్పలేదు, ప్రోత్సహించడానికి మేము సన్నాలకు ఇస్తాము అనేది మాట ఎక్కడా రాలేదు. ఇప్పుడు అది గొడవ అవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ వచ్చి దీనికి అదొక ఇచ్చేస్తున్నారనమాట. ఇంకా పెద్ద గొడవ అవ్వకుండా దాన్ని స్టాప్ చేసుకుంటున్నట్టున్నారు కాంగ్రెస్ వారు. కాకపోతే వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో మటుకు ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో ఇంకొకటి కూడా ఏంటంటే, మొన్న ప్రకటన చేసిన రోజు వాళ్ళు చెప్తుంది ఏంటి, ఖరీఫ్ సీజన్ నుంచి మొదలు పెడతామంటారు, అంటే నెక్స్ట్ సీజన్ నుంచి. సో వాట్ అబౌట్ దిస్ సీజన్? ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? ఇప్పుడంతా వచ్చిన దొడ్డు బియ్యం పరిస్థితి ఏంటి? దాన్ని ఎందుకు కొనలేకపోతున్నారు? కేంద్రం స్పష్టంగా చెప్పింది, ప్రతి గింజ బియ్యం లాస్ట్ గింజ వరకు కొంటామని చెప్పారా లేదా? పారాబాయిల్డ్ రైస్ కానివ్వండి, దొడ్డు బియ్యం కానివ్వండి, ఏదైనా మేము కొంటాము అని చెప్పేసి ఇచ్చేసారు. మాకు లాస్ట్ సీజన్ది కూడా ఇంకా ఉంది వీళ్ళు సేకరించి ఇవ్వాల్సింది. సో ఎందుకు అంత డిలేగా ఉన్నారు? ఇవాళ కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూడండి మీరు, చాలా స్పష్టంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. లాస్ట్ సీజన్దే ఇంకా ఇవ్వలేదు. ఫర్గెట్ అబౌట్ ఈ సీజన్ కాదు, లాస్ట్ సీజన్దే ఇంకా సేకరణ పూర్తిగా లేదు. సో ఎందుకు ఇంత వెనుకబడి ఉంది? ప్రతి సంవత్సరం చేసే పనే ఇది, ధాన్యం పండగానే వాటిని చేయటం అనేది. రైతును ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు? కళ్ళాల్లో పోసిన ధాన్యం తడిచిపోతే ఆ రైతు గుండె ఎంత వేదన పడుతుంది, వాళ్ళకి ఎంత ఇబ్బంది అనేది కూడా వీళ్ళకి తెలియట్లేదా? సో యాదగిరి గారు, గతంలో కూడా ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము.